డైరెక్ట్గా ఇక్కడికి రావడం ఈ 1 వీక్ ఆలస్యమైంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, అనకాపల్లిలో ఏదైతే ఈ కూటమి పైన నమ్మకం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్ణయించిన అభ్యర్థిగా నాకు భారీ మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించిన అనకాపల్లి ఓటర్లకు అందరికీ కూడా పేరు పేరున నా పాదాలు వందనాలు. ఎందుకంటే జీవితంలో మర్చిపోలేనంత విధంగా నేను మొట్టమొదటిసారి పోటీ చేసినప్పటికీ 3 లక్షల మెజారిటీతో గెలిపించిన అనకాపల్లి భారతీయ జనతా పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, జనసేన నాయకులకి, కార్యకర్తలకి, ఈ నియోజకవర్గ వాసులకి, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఏదైతే ఎలక్షన్స్లో చెప్పానో దానికి రెట్టింపే ఈ అనకాపల్లి నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ కొరత ఉంది. ఇక్కడ పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పిన మాట ప్రకారం తప్పకుండా మళ్ళీ అనకాపల్లి ప్రజలు సీఎం రమేష్ కావాలని కోరుకునే విధంగా ఈ ప్రాంత అభివృద్ధికి చాలామంది ఎలక్షన్స్లో రకరకాలుగా చెప్పారు. బయట ప్రాంతం నుంచి వచ్చాడు, ఇక్కడ ఎలా చేస్తాడా. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రజలు నాకు పట్టం కట్టిన తర్వాత నేను ఇక్కడే ఉండి ఈ ప్రజలకు అందుబాటులో ఉండి ఈ అనకాపల్లికి మంచిగా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో, ప్రజలు ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అంతకు రెట్టింపు ఉత్సాహంతోనే ఇక్కడే పనిచేసి ఇక్కడే నివాసం కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. మొన్న చూశాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా మళ్ళా 3వసారి ప్రధానమంత్రి అయినారో. ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించినప్పుడు 42 పార్లమెంట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విభజించిన తర్వాత 25 వచ్చినాయి. 42 ఉంటే మనం శక్తి ఎక్కువ ఉండేదని. అయినా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలన వల్ల ప్రజలు ఏం చేశారంటే, ఈ కూటమి ఎప్పటికీ విడిపోకుండా ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యులతోనే కేంద్ర ప్రభుత్వం ముడిపడి ఉండే విధంగా గెలిపించిన అనకాపల్లి భారతీయ జనతా పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, జనసేన నాయకులకి, కార్యకర్తలకి, ఈ నియోజకవర్గ వాసులకి, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.